మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. అన్నా డాడీ లేరారా? లేరు, వెళ్ళిపోతున్నారైతే మొత్తానికి. అవునరా, మొత్తానికే. అయినా ఈరోజు ఏంటి ఏదో స్ట్రైక్ అవుతుంది కదా, చూడలేదా మీరు? స్ట్రైకా? స్ట్రైకా? అవును, తెలీదా? 2 రోజులు ఆగివెళ్తే బెటర్. నోరా, వెళ్ళాలి. ఒక 2 రోజులు ఆగుదామా? లేదురా,
వెళ్ళాల్సిందే. ఎలా వెళ్తాం ఇప్పుడు? క్యాబ్లో. క్యాబా? క్యాబ్ ఎక్కువైపోతుందేమో కదరా. ఫస్ట్ అయితే బుక్ చేద్దాం. సాధారణంగా ఎవరైనా క్రికెట్ ఆడడానికి వాళ్ళ ఊళ్ళ నుండి హైదరాబాద్కి వస్తారు. అలా వచ్చిన వాళ్ళే వీళ్ళు కూడా. కానీ ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నారో ఇది మీకు తెలియాలంటే మా కథలోకి రావాలి. ఇతను కేశవ, ఇతను విరాట్. వీళ్ళు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. వీళ్ళు ఉండేది గోదావరి ప్రాంతంలో ఒక మారుమూల గ్రామంలో. ఉండేది ఒకే గ్రామంలో అయినా మనుషులు మాత్రం 2 వర్గాలుగా విడిపోతారు. ప్రపంచమంతా బాగుపడినా వీళ్ళు మాత్రం కులమతాల్లో కొట్టుకు చేస్తారు. కేశవ్ వచ్చేసి ఊరి అవతల పేటలో ఉంటాడు. విరాట్ వాళ్ళు ఉండేది ఊరి మధ్యలో. ఆ ఊరే కృష్ణవరం. ఎప్పుడు వచ్చావన్నా? ఇప్పుడే వస్తున్నారా? ఎలా ఉన్నావన్నా? బానే ఉన్నారా? ఏంటి ఊరు మొత్తం ఖాళీగా ఉంది, ఎవరు లేరేంటి? అక్కడ కృష్ణయ్య టోర్నమెంట్ గురించి అందరినీ చెట్టు కిందకి రమ్మన్నారన్నా. టోర్నమెంట్? ఆ, సరే పద, నేను కూడా వస్తా. ఏరా కేశవా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే అన్నా, ఇదే రావటం. అందరూ వచ్చినట్టే కదా? మీరెందుకు పిలిచారో, ఏ ఉద్దేశంతో పిలిచారో మాకు తెలుసు. కానీ దానికి మేము సిద్ధంగా లేము. ప్రతిసారి ఆటాడడానికి మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం, కానీ ఆడలేకపోతున్నాం. జరిగేదేదో తెలిసినప్పుడు ప్రయత్నించడం దేనికి? అవునండి, ఆయన చెప్పేది కూడా నిజమే కదా. ఎన్నిసార్లు మనం ఇలా అవమానపడాలి? మేము కూడా అదే చెప్తున్నామండి.
చివరికి తేలేది బురద మాత్రమే. అంతకు మించి ఏముండదు అక్కడ. సరే అయితే మీ ఇష్టం. ఇంకా ఆగండి. పేర్లిచ్చి మాటపడే బదులు ఈ సుఖం అనుకుంటున్నారు కానీ పిరికోళ్ళ మిగిలిపోతున్నామని ఎవరు అనుకోవట్లేదే. మనకిచ్చినా ఇవ్వకపోయినా తేడా లేదనిపిస్తే ఇస్తే పోయేదేముంది. మనకేం నష్టం ఏం లేదు కదా. జరిగితే మనకే మంచి జరిగిద్ది. ఒకసారి ఇచ్చి చూద్దాం పేర్లు. ప్రయత్నించడంలో తప్పే ఉంది. ఆ చేసేదేదో గట్టిగా ప్రయత్నిద్దాం. ఈడు చెప్పేది కూడా నిజమే. మరి ఒకసారి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు బాధపడింది మేము. మీకేం తెలుసు అని వచ్చి మాట్లాడుతున్నావు? ఆయన కొత్తగా చెప్పేదేంటి? ఊళ్ళో ఉన్న ప్రజలందరూ మా పేటని చులకనగా చూస్తారు. ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడోళ్ళే కదా ఆడేది. ఏమీ అవసరం లేదయ్యా. మేము ఇప్పటిదాకా అవమానపడింది చాలు. మాకు ఓపిక లేదు. జరిగేదే మళ్ళీ మళ్ళీ జరుగుతుంది. మాకు ఆడే ఉద్దేశం లేదు. నేను ఆడతానన్ను. బాను నువ్వేంటి ఇక్కడ? ఇది గోళీలాట కాదురా, చిన్నపిల్లలు ఆడేలాగా. పెద్దోళ్ళు ఆడే బాలు బ్యాట్ ఆట. చిన్నపిల్లాడైతే ఆడద్దా? ఏయ్, మేమే వద్దనుకుంటున్నాం. నువ్వేంట్రా మధ్యలో? పెద్దోళ్ళు మీరే వద్దనుకుంటున్నారు కాబట్టి చిన్నపిల్లలు ఆడాల్సి వస్తుంది. సరే, మీరిద్దరు ఆడుకోండి. చిన్నపిల్లలే ఆడదాం అంటున్నారు. మీకు చేత కాదా? సరే పర్లేదు, ఇద్దరు వెళ్దాం రేపు ఆడడానికి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రేపు పేర్లు ఇవ్వండి. మనం అంతా కలిసి రేపు వెళ్ళి మాట్లాడదాం. ఎవరు భయ్యా నువ్వు? నిన్నెప్పుడు చూడలేదు ఈ ఊర్లో. రామకృష్ణ గారు అబ్బాయిని. నిన్ననే హైదరాబాద్ నుంచి వచ్చాను. సరే సరే. ఎవరు నువ్వు? సర్పంచ్ మాలూం? వాళ్ళ ఫ్రెండా? కాదు కాదు. మరి ఉన్కా రైట్ హ్యాండ్. హో, సర్పంచ్ నీ రైట్ హ్యాండ్ అన్నట్టు మాట్లాడుతున్నావు. లేదురా, నేనే అతనికి రైట్ హ్యాండ్ని. ఓ, బాగుందిరా ఇదేదో. అచ్చా, హైదరాబాద్లో ఎక్కడా? నేను అక్కడి వాన్నే. సికింద్రాబాద్. నువ్వు? ఓల్డ్ సిటీ. ఓహోహో. హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చావు? క్రికెటర్ అవుదామని వెళ్ళా, సెట్ అవ్వలే, వచ్చేసా. మరి నువ్వు? ఉదర్ నైజాం రా భాయ్, ఇస్లియే ఆగా ఘర్ కో. ఓహో. ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది, ఆడడానికి వచ్చినావా? అవునా, నాకు తెలీదే. ప్రతి ఇయర్ టోర్నమెంట్ జరుగుతుంది అక్కడ, మన ఊరు కూడా ఆడుతుంది. అవునా, దా కూర్చొని మాట్లాడుకుందాం.
ప్రతి ఇయర్ మన ఊరు కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అవునా? కంగారు పడకు, ఈసారి నీ పేరు కూడా సర్పంచ్ గారికి చెప్పి నీకు కూడా ఆడిపిస్తా. ఓకే. ఇంకా టోర్నమెంట్కి ఎన్ని రోజులు ఉంది? అనౌన్స్ చేశారు, డేట్ ఇంకా డిక్లేర్ చేయలేదు, చేసేస్తారు. ఓకే. మనం ఒక్కసారి కూడా గెలవలేదు ఇప్పటివరకు. ఇప్పటి వరకు గెలవలేదు, కానీ ఎప్పుడో ఒకసారి గెలుస్తాం. నువ్వు వచ్చావుగా, ఇప్పుడు గెలుస్తాం. చూద్దాం. రే విరాట్, చెప్పరా. ఎక్కడరా? నేను బయటకు వచ్చాను రా. అదేరా, ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్తున్నాం పేర్లు ఇవ్వడానికి. నీకు చెప్దామని. నేనైతే లేనురా, ఇంట్లో బయటకు వచ్చాను. సరేరా, మరి మా వాళ్ళు వచ్చారు, నేను మళ్ళీ చేస్తా. సరేరా. పీట కేశవనేనా? వాళ్ళకు మనకు పడదు, అతనితోటి దూరం ఉండడమే మంచిది. అదేంటి? సరిగ్గా నాకు కూడా తెలియదు. ఇదొక 10-15 ఇయర్స్ నుంచి అలాగే వస్తుంది. వాళ్ళకు మనకు పడదు, వాళ్ళు దూరం ఉంటారు, మనము దూరం ఉంటాం. మరి వాళ్ళు కూడా టీంలో యాడ్ అయితే టీం స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, అది మనకు బాగా తెలుసు. ఓకే, పద. సరే మరి, సర్పంచ్ గారితో నేను మాట్లాడతా, నువ్వు తప్పకుండా ఆడుతావు. సరే మరి, కలుద్దాం. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు! ఏంట్రా ఇలా వచ్చారు? అదేనయ్యా, టోర్నమెంట్ గురించి టీంలో పేరిద్దామని వచ్చామయ్యా. రై చేరట్రా. మళ్ళీ మొదలెట్టారా? ప్రతి సంవత్సరం నలుగురు నేసుకొస్తాం, వద్దన్నా మళ్ళీ వస్తాం. మాకేంట్రా ఇది? ఎన్నిసార్లు వచ్చినా మీరు పట్టించుకోవట్లేదు కదయ్యా. ఇందులో చెప్పడానికి ఏముందిరా? మీరు ఆడలేరు కాబట్టే మా వాళ్ళు తీసుకోలేదు. మమ్మల్ని ఎప్పుడైనా ఆడనిస్తేనే కదా మేము ఆడతామో లేదో తెలిసేది. రై, ఎవడ్రా నువ్వు? అయ్యా, మావాడేనయ్యా. రై ఇలారా. అయితే ఏంటి ఇప్పుడు? మీరు ఆడేస్తే మేము నెగ్గేస్తామా? తప్పకుండా గెలుస్తాం. మీ పేటగాలు పెద్ద ఆటగాలు మరి. తప్పుగా అనుకోకండి, ఇప్పుడున్న టీంలో ఎంతమందికి ఆడరాదో మీకు కూడా తెలుసు. ఆ స్థానంలో మేము ఆడితే టోర్నమెంట్ గెలుస్తాం. సరే అయితే ఆడదామంటున్నారు. ఇప్పుడున్న టీం బాగాలేదంటున్నారు. వీళ్ళ మీద నెగ్గి చూపించండి, అప్పుడు మాట్లాడుకుందాం. మ్యాచ్ గెలిచాక మాట మార్చారు కదా. ఏంటి గెలిచేస్తారానే? సరే అయితే మ్యాచ్ తర్వాత మాట్లాడుకుందాం. సరే, వచ్చే ఆదివారం మీ పేటోళ్ళకి మా ఊరు అవతల గ్రౌండ్లో మ్యాచ్. ఇది గెలిస్తే మా టీంలో ఆడే అవకాశం. సరే అయితే. సరేనయ్యా, వస్తామయ్యా.
ఏమైందన్నా చెప్పానా? వెళ్ళి మన వాళ్ళు తీసుకొచ్చేరా. ఇట్టే తీసుకొస్తా అన్న. రేయ్ మీరు వెళ్ళండి రా, మనల్ని తీసుకొచ్చేయండి. అన్న ఏమైంది? అందరూ వినండి, మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడొచ్చాం. వచ్చే ఆదివారం మనకి ప్రతి సంవత్సరం ఆడే ఆ టీం వాళ్ళతో మ్యాచ్ ఉండబోతోంది. మనకు అవకాశం వచ్చింది, మనం కలిసి ఆడాలంటే వాళ్ళపై గెలవాలి. ఓకేనా? మన సత్తా ఏంటో వాళ్ళకి చూపించాలి. నేను చెప్పేది వినండి. ఇప్పటి నుండి మన టీంకి కోచ్ కెప్టెన్ కేశవ. మన ఊరి చివరి నెట్స్ ఉన్నాయి కదా, అక్కడ నేను మాట్లాడతాను. మనం వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? మనం రేపటి నుంచే ప్రాక్టీస్ చేద్దాం. మ్యాచ్ గెలుస్తాం, గెలవాలి. వచ్చే ఆదివారం ఏం చేస్తున్నాం? ఒకటి గుర్తుపెట్టుకోండి, మన క్రికెట్ బాగా ఆడాలంటే ఆశ ఒక్కటి ఉంటే సరిపోదు, ఆశతో పాటు ఆలోచన కూడా ఉండాలి. అలాగే మన బాడీ కూడా మన కంట్రోల్లో ఉండాలి. అర్థమైందా? వార్మప్ చేద్దామా? రన్! భగభగమండే సూర్యుడి వెలుగుతో రణరంగంలో అడుగులు పెట్టురా. భగభగమండే సూర్యుడి వెలుగుతో ఢగఢగడ మరుక మోగిన పలుకుతో గెలుపుని నట్టి ముందుకి సాగరా. ఢగఢగడ మరుక మోగిన పలుకుతో చూడరా, ఆకాశం వైపునే కలిగిన విజయమే నీ తోడుంటుందిరా. గురి పెట్టరా, పరిగెత్తురా, నీ పరుగుకి గెలిపే సాధ్యమే. గెలిపే నీ లక్ష్యం, నీ మనసే ఒక మార్గం. విజయం నీ గమ్యం, గమ్యని తెలుసుకొని పరుగు తీయరా. వెలుగే నీ వేగం, మొదలెట్టే నీ తపనం. నీ ఆటే నీ పయనం, తెలుగులేని గెలుపు నీదెరా. భగభగమండే సూర్యుడి వెలుగుతో రణరంగంలో అడుగులు పెట్టురా. భగభగమండే సూర్యుడి వెలుగుతో
ఢగడగడ మరుక మోగిన పలుకుతూ గెలుపుని నట్టి ముందుకి సాగరా మరుక మోగిన పలుకుతో శ్వాసమే వేగమై నీ కలే విశ్వాసమే జీవితం నీ సాక్షిగా మార్చురా తలరాతనే చూడరా ఆకాశం వైపునే కలిగిన విజయమే నీ తోడుంటుందిరా గురిపెట్టరా నీ గమ్యం నీ క్షణం పరిగెత్తురా నీ పరుగుకి గెలిపే సాధ్యమే గెలిపే నీ లక్ష్యం లక్ష్యం మనసే ఒక మార్గం మార్గం విజయం నీ గమ్యం గమ్యం తెలుసుకొని పరుగు తీయరా వెలుగే నీ వేగం మొదలెట్టే నీ తపనం తపన నీ ఆటే నీ పయనం పయనిక తిరుగులేని గెలుపు నీదెరా భగమండే సూర్యుడు వెలుగుతో రణరంగంలో అడుగులు పెట్టురా భగమండే సూర్యుడు వెలుగుతో ఢగడగడ మరుక మోగిన పలుకుతో గెలుపుని నట్టి ముందుకి సాగరా మరుక మోగిన పలుకుతో భగభగమండే సూర్యుడు వెలుగుతో రణరంగంలో అడుగులు పెట్టురా భగమండే సూర్యుడు వెలుగుతో ఢగడగడ మరుక మోగిన పలుకుతో గెలుపుని నట్టి ముందుకి సాగరా మరుక మోగిన పలుకుతో రేపొద్దున్నే మన మ్యాచ్ ఇంకా మనూరి బతికేంటో రేపొద్దున మనం ఆడబోయే మ్యాచ్ను బట్టి ఉంటుంది. ఎవరు ఎక్కువ హడావుడి పడి టెన్షన్ పడి ఇబ్బంది పడొద్దు. అలా అని పూర్తిగా వదిలేయొద్దు. అర్థమైందా? బ్యాటింగ్ చేసేవాళ్ళు రన్స్ ఎక్కువ కొట్టండి, బౌలింగ్ చేసేవాళ్ళు వికెట్స్ ఎక్కువ తీయండి. ఇక మిగిలిందేంది ఫీల్డింగ్. అవతలోళ్ళ బ్యాటింగ్లో రన్స్ ఎక్కువ ఆపాలన్నా ఫీల్డింగే, వికెట్స్ తీయాలన్నా ఫీల్డింగే. చూసి జాగ్రత్తగా ఆడండి. అర్థమైందా? అందరికీ చెప్పేసినట్టే కదా అంతా. రే రాము, ఓకే కదా? రే కృష్ణ, రేపు మ్యాచ్ గెలుస్తున్నాం. అందరూ బాగా ఆడాలా, మ్యాచ్ గెలవాలా. రాక రాక ఛాన్స్ వచ్చింది. అర్థమైంది కదా? చలో. రేయ్, మనకి ఫస్ట్ బ్యాటింగ్ వస్తే ముందు 3 ఓవర్లు, తర్వాత 3 ఓవర్లు మంచిగా ఆడాలి. మిడిల్ ఓవర్స్లో తక్కువ కొట్టినా కానీ వికెట్స్ పడకూడదు మనకు. వాళ్ళని మాత్రం తక్కువ అంచనా వేయకూడదురా. కూర్చోహే, మనం పెద్ద పెద్ద టోర్నమెంట్కి వెళ్ళేదా ఈ నేలతో ఎందుకు? జాక్ చేస్తున్నాడు రేడు. రిలాక్స్ అవరా ఫోన్ది జోక్క. హెడ్స్. బ్యాటింగ్.
ఈ మ్యాచ్ మేము ఎట్లయినా గెలవాలరా. అవునరా, మీరు మ్యాచ్ గెలిస్తే టీం స్ట్రాంగ్ అవుతుంది. అది సరే కానీ మొహమేంటి ఎలా పెట్టావు? ఏమైంది? ఏం లేదురా. ఏం లేదంటే ఏం లేదు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నువ్వు ఎప్పుడైనా ఉంటావు నాకు తెలియదు ఏంటి? మూసుకొని ఏమైందో చెప్పు. ఏం లేదు, వదిలే. సర్లే, నువ్వు చెప్పవలే కానీ చలో, ఆల్ ది బెస్ట్. నీకు ఆల్ ది బెస్ట్. కృష్ణయ్య, మొత్తానికి అనుకున్న సాధించారా? కేశవా టీంలో ఉంటారు కదా. అరే చెప్పాను కదా ఉంటారని. చాలు 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 చాలు. అయ్యా, ఇప్పుడు అందరూ ఒకటే కదండి? అరే ఒకటేరా. అందరూ వినండి, ఇకపై పేట వాళ్ళు కూడా మన వాళ్ళే. మనమందరం ఒకటి.